ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇదేంటంటే ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పి చేసాం అనమాట. హెల్త్ ఫుడ్ అనమాట, హెల్త్ దోశ అనమాట ఫ్రెండ్స్. ఇది మందం వస్తుంది. లేదనుకుంటే ఇంకా ఈ సైజు మందం అని వేసుకోవచ్చు అనమాట. ఓన్లీ మినప్పిండితోనే చేస్తారన్నమాట ఫ్రెండ్స్. మా ఆంధ్ర సైడు అంటే అన్ని ఏరియాలో కాదు, కొన్ని ఏరియాలో వాళ్ళు చేస్తారన్నమాట. ఆంధ్రాలో కంపల్సరీగా ప్రతి విలేజ్లో కూడా చేస్తారు, పల్లెటూరులో కూడా చేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇట్లా ఇప్పుడైతే ఎక్కువ మంది చేసుకుంటారు ఇట్లా. ఇదేంటంటే నడడానికి బాగా శక్తి అనమాట ఫ్రెండ్స్. అందువలన ఈ రొట్టె వేసుకుంటారు అన్నమాట ఫ్రెండ్స్. దీనివల్ల చాలా బలం, శక్తి కూడా అనమాట ఫ్రెండ్స్ మనకి. చూడండి, ఇది మామూలుగా డైలీ కాకపోయినా 2 రోజులకి 3 రోజులకైనా వేసుకు తినొచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది చట్నీ అనమాట ఫ్రెండ్స్. ఇది హెల్త్కి సంబంధించిన దోశ అనమాట ఫ్రెండ్స్. ఇది ఓన్లీ మినప్పిండి అనమాట ఫ్రెండ్స్. ఇందులో రవ్వ రుబ్బేసి సాల్ట్ మాత్రం వేస్తాం అన్నమాట. వాటర్ కానీ అలాంటిది ఏమీ కూడా కలుపుకోకుండా పెనం పెట్టేసి ముందు పొయ్యి వెలిగించేసి దాని మీద బాగా హీట్ వచ్చేసిన తర్వాత కొంచెం నూనె రాసేసి దాని మీద వేసేసుకోవటమే అన్నమాట ఫ్రెండ్స్. ఈ రొట్టెని వేసుకున్నాక ఈ విధంగా చేసుకుంటారు అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లేదనుకుంటే ఈవినింగ్ పూటైనా స్నాక్గా కూడా తింటారన్నమాట. ఇంకా మందం వేసుకుని కొంచెం అంటే వీటితో చాలా రకాలు చేయొచ్చు. వీటిలో ఏంటంటే ఇది ఒక టైప్ అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఇట్లా అనమాట. దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తే ఇలా అవుద్ది అనమాట ఫ్రెండ్స్. ఇట్లా అనమాట. దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తే ఇట్లా వస్తుంది అనమాట. మనం కావాలనుకుంటే నెయ్యి వేసుకోవచ్చు, నెయ్యి వేసుకు తినచ్చు అనమాట ఫ్రెండ్స్. నెయ్యి వల్ల అయితే ఇంకా యూజ్ ఉందన్నమాట. నెయ్యితో వేసుకుని తింటే అనమాట. నెయ్యితో దీన్ని ఫ్రై చేసుకున్నా కూడా చాలా మంచిది అనమాట ఫ్రెండ్స్. నూనెతో కాకుండా నేను అన్నీ నెయ్యే వాడతా కానీ ఫ్రెండ్స్, దీనికి ఈ దోశకు సంబంధించి అట్లకు సంబంధించి మాత్రం నేను నూనె మాత్రమే వాడతాను అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట ఫ్రెండ్స్.